ఏపీకే ఫైల్స్తో సైబర్ దొంగల అరాచకం సృష్టిస్తున్నారు. ఒక్క క్షణం గనక అప్రమత్తంగా లేకుంటే ఖాతాలన్నీ ఖాళీ చేసి పెడుతున్నారు. ఒక 2 రోజుల నుంచి యువర్ ఎస్బీఐ అకౌంట్ విల్ బి బ్లాక్డ్ అప్డేట్ ఆధార్ అనే ఒక ఏపీకే ఫైల్ని వాట్సాప్ ద్వారా కొద్దిమంది సైబర్ దొంగలు పంపిస్తున్నారు. ఎస్బీఐ ఆధార్ అప్డేట్ డాట్ ఏపీకే అనే మాల్వేర్ని పంపిస్తున్నారు. ఇది పూర్తిగా ఫేక్ అండ్ డేంజరస్. ఈ ఏపీకేని గనక మీ ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్కి వచ్చే ఓటీపీలు, మెసేజ్లు, యూపీఐ ఐడీలు, యూపీఐ పిన్లు మొత్తం ఆ సైబర్ దొంగల చేతిలోకి వెళ్ళిపోతాయి. ఆల్మోస్ట్ మీ ఫోన్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఎస్బీఐ ఎప్పుడు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపదు, ఏపీకే ఫైల్స్ అసలే పంపదు, ఆధార్ అప్డేట్ లింక్స్ అసలుకే పంపదు. మీకు గనక వాట్సాప్లో ఎట్లాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినా వాటిని తెరవకండి, అస్సలు తెరవకండి. వెంటనే ఆ ఏపీకే ఫైల్స్ని డిలీట్ చేయండి. ఆ పంపినోడు ఎవడైతున్నాడో ఆ పంపిన నెంబర్ని ఇమీడియట్గా బ్లాక్ చేసేయండి. ఆ మెసేజ్ కూడా డిలీట్ చేయండి. అంతేకాదు గ్రూప్లో అందరికీ చెప్పండి ఇది ఒక ఫేక్ మెసేజ్, ఇది ఒక డేంజరస్ మెసేజ్ అని చెప్పి ఒక మెసేజ్ని ఆ గ్రూప్లో పెట్టండి. సో దట్ మీరు ఆ డేంజర్ నుంచి బయటపడడంతో పాటు గ్రూప్లో వాళ్ళని కూడా డేంజర్ నుంచి బయటపడేలా చేయగలుగుతారు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేసి తెలుసుకోండి. ఎస్బీఐతో పాటు ఏ బ్యాంకు కూడా ఏపీకే ఫైల్స్ అనేవి అసలు పంపవు. ఒకవేళ మీరు ఇప్పటికే ఆ ఏపీకే ఫైల్స్ని కనుక ఇన్స్టాల్ చేసి ఉంటే వెంటనే ఒక పని చేయండి, మీ ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టేయండి. అంతేకాదు మీ యూపీఐ ఐడీలు అన్నీ బ్లాక్ చేసి పెట్టుకోండి. బ్యాంకులకు కాల్ చేసి మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా బ్లాక్ చేసి పెట్టుకుంటే ఇంకా మేలు. అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ ఏపీకే ఫైల్ని అసలు తెరవకపోవడం.